హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో ఒక మంచి టేస్టీ స్వీట్ని అయితే తయారు చేసి చూపిస్తాను. అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటి నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదు ఏదైనా ఇంట్లో అకేషన్ ఉన్నా కూడా ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఒక చిన్న స్వీట్తో ఆగరండి, 2-3 తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఎక్కువ అంటే స్వీట్ మరి వెగటుగా లేకుండా మైల్డ్గా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 3/4 కప్పు నిండుగా షుగర్ తీసుకోండి. 3/4 కప్ అయితే షుగర్ పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నిండుగా అయితే నీళ్లు వేసుకోవాలి. మీరు ఏదైనా గిన్నె కానీ లేదంటే గ్లాస్ కానీ కొలత కోసం పెట్టేసుకోండి. అన్నీ కూడా వాటితోనే మీరు కొలత కోసం అయితే అదే వాడండి. ఇలాగా 1 కప్పు నీళ్లు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మరిగించుకోవాలండి. ఇలాగ నీళ్లు మరిగే టైంలోనే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోండి. ఉంటే కనుక మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా వేసుకోండి. ఇలాగా నీళ్లు మనకి ఒక 5-6 నిమిషాల పాటైనా బాగా మరిగించుకోవాలి. మధ్యలో ఒకసారి ఈ విధంగా పాకాన్ని చెక్ చేసుకోండి. అంటే పాకం అని కాదు, మనకి వేళ్ళ మధ్య పట్టుకుంటే కొంచెం జిగురుగా అనిపిస్తుంది. అలాగే కొంచెం ఆ వేళ్ళు అనేవి అతుక్కున్నట్లుగా రావాలండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఈ నీళ్ళని అనేది ఇక్కడ చూడండి, ఇలా పట్టుకుంటే లైట్గా మనకి జిగురుగా ఉంటుంది. అలాగే కొంచెం లైట్గా చూడండి, తీగ పాకం వచ్చి రానట్లుగా అనిపిస్తుంది కదా. ఆ టైంలో ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా నాన్ స్టిక్ పెట్టుకోండి, లేదంటే అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకొని అందులోకి ఒక 1/2 కప్పు వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది వేడవ్వాలండి. మీకు ఇలా కంప్లీట్గా అంటే నెయ్యి వద్దు అనుకుంటే సగం అంటే 1/4 కప్పు ఆయిల్ 1/4 కప్పు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నిండుగా శనగపిండి వేసుకోండి. శనగపిండి వేసిన తర్వాత అయితే ఫ్లేమ్ని కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి ఈ శనగపిండిని నేతిలో బాగా ఒక 5-6 నిమిషాల పాటు అయితే బాగా వేయించుకోవాలండి. మీకు ఈ స్వీట్ టేస్ట్ అంతా కూడా మనం వేయించుకునే ఈ ఇంగ్రీడియంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. శనగపిండి మనకి ఎంత బాగా వేగితే మనకి అంత మంచి టేస్ట్ ఉంటుంది స్వీటు. ఇలాగ బాగా ఒక 5 to 6 మినిట్స్ అలాగా బాగా ఫ్రై చేసుకోండి. ఫస్ట్ అయితే కొంచెం టైట్గా అయిపోతుంది, తర్వాత మనం వేసిన నెయ్యి అంతా కూడా ఇట్లాగా రిలీజ్ అవుతూ ఉంటుందండి. స్లోగా కంటిన్యూగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. అలాగే ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టొద్దు. ఇలాగ బాగా మనకి ఒక 5 to 6 మినిట్స్ అలాగా ఈ శనగపిండిని ఇలాగ బాగా ఆ నేతిలో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ, బాంబే రవ్వ ఉంటుంది కదండి, మనం ఉప్మా చేసుకునే రవ్వనైతే ఒక 1/2 కప్పు వేసుకోండి. ఇలాగ రవ్వ వేసిన తర్వాత కూడా ఒక 4 మినిట్స్ అలాగా 4 to 5 మినిట్స్ అలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చెప్పాను కదండి, ఈ శనగపిండి రవ్వ బాగా నేతిలో వేయించుకోవాలండి. అది కూడా సిమ్లో పెట్టుకొని ఇలాగ ఒక 5 మినిట్స్ రవ్వ బాగా వేగిన తర్వాత అందులోకి ఒక 1/2 కప్పు వరకు అయితే వేడి పాలు వేసుకోండి. లైట్గా వేడి ఉంటే సరిపోతుందండి. ఇలాగ ఒక 1/2 కప్పు వరకు వేసేసుకొని బాగా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి ఆ పాలల్లో. ఇలాగ ఒక 2-3 మినిట్స్ పాలు వేసిన తర్వాత మనం ఉడికించుకోవాలి కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి డ్రై నట్స్ మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి, నేనైతే జీడిపప్పు బాదం అలాగ వేసానండి. ఇలాగ సన్నగా కట్ చేసుకునేవి వేసేసుకోండి. డైరెక్ట్గా అలానే వేసానండి. కావాలంటే మీరు ముందునే నేతిలో కొంచెం అలాగ ఫ్రై చేసుకున్నా పర్లేదు. నేనైతే డైరెక్ట్గా చిన్న చిన్నగా కట్ చేసేసి ఒక 2-3 స్పూన్ల వరకు అయితే ఆ డ్రై నట్స్ని వేసేసుకున్నాను. ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, పంచదార పాకం ఉంది కదా, ఆ పాకం మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇలా పాకం మొత్తాన్ని కూడా వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లోనే ఉండాలండి. చక్కగా ఉడికించేసుకోవాలి దీన్ని. ఇక్కడ కూడా మనకి గడ్డలు అనేది లేకుండా ఇలాగ బాగా కొంచెం మ్యాష్ చేసినట్లుగా కలుపుకోండి. మనం వేయించుకున్నాం కాబట్టి గడ్డలు కూడా ఏం కట్టదండి. చక్కగా ఈ విధంగా మనకి ఆ ప్యాన్ నుంచి మిశ్రమం బాగా సపరేట్ అయ్యేంత వరకు అయితే ఒక 3-4 మినిట్స్ అలాగా ఈ విధంగా కుక్ చేసుకోండి. మీకు మరీ కన్సిస్టెన్సీ బాగా టైట్గా ఉంది అనుకుంటే కనుక మరి కొంచెం పాలు వేసుకోవచ్చండి.
పావు కప్పు వరకు అలా పాలు వేసుకోండి. మీకు గట్టిగా ఉంది అనుకుంటే కనుక, లేకపోతే అవసరం లేదు. ఈ కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా చూడండి, ఇలా ప్యాన్ నుంచి మనకి లైట్గా సపరేట్ అవుతుంది కదా, ఈ టైంలో ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా లేదంటే స్వీట్ తినాలనిపించినా కూడా ఇలాంటి సింపుల్ స్వీట్స్ని అయితే ట్రై చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఒక స్టీల్ ప్లేట్కి కొంచెం నెయ్యి రాసేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న ఈ బర్ఫీ మిశ్రమాన్ని వేసేసుకోండి. వేసేసి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు సరిగా ఇలాగ స్ప్రెడ్ అవ్వలేదు అనుకుంటే కనుక ఏదైనా అడుగు మనకి ఫ్లాట్గా ఉంటాయి కదండి, ఏదైనా గిన్నె కానీ టంబ్లర్ కానీ తీసుకొని కొంచెం అడుగు భాగాన్ని కూడా కొంచెం నెయ్యి రాసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొన్ని ఈ డ్రై నట్స్ వేస్తున్నానండి. వేసేసి కొంచెం లైట్గా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసేసుకొని కొంచెం ప్రెస్ చేయండి. కొంచెం మనకి కట్ చేసినప్పుడు అవి ఊడిపోకుండా మనకి స్టిక్ అయిపోయి ఉంటాయి. ఇలాగా వేసేసుకొని కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బర్ఫీ. మీరు ట్రై చేయండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. వీడియోస్ మీకు అన్నీ కూడా ట్రెడిషనల్గా ఇంట్లో ఈజీగా చేసుకునే రెసిపీస్ అయితే ఉంటాయండి. మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.